కొవ్వుల్లో మంచి కొవ్వులు, చెడ్డ కొవ్వులు అనే 2 రకాలుంటాయి. మోనోసాచురేటెడ్, పాలీసాచురేటెడ్ ఫ్యాట్స్ ని అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు. వీటిని ఆరోగ్యకరమైన కొవ్వులు లేదా మంచి కొవ్వులు అంటారు. బార్లీ, ఓట్స్ కొవ్వు పదార్థాలు బాగా పనిచేస్తాయి. చేపలు తినటం వల్ల శరీరంలోని కొవ్వులు అదుపులో ఉంచుకోవచ్చు. కొబ్బరి నూనె, నెయ్యి, అవకాడో, బాదం పప్పు వంటి పదార్థాలు ఆహారంలో చేర్చుకోవచ్చు. ఆకుకూరల్లో చెడు కొలెస్ట్రాల్ని దూరం చేసే గుణం ఉంటుంది కాబట్టి ఆకుకూరలు తీసుకోవడం కూడా మంచిది. అదేవిధంగా సిట్రస్ పండ్లను కూడా తీసుకోవాలి. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోకూడదు. పండ్లు, కూరగాయల సలాడ్స్లో నిమ్మరసం కలుపుకొని తాగాలి. మైదా పదార్థాలు, కేకులు, బిస్కెట్లు, పిజ్జా, బర్గర్ లాంటి వాటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండటం అనేది మంచిది. రోజు తినే ఆహారంలో ఖచ్చితంగా పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా పాలకూర, టమాటా, బీట్రూట్ వంటివి ఉండేటట్టు చూసుకోండి. వీటిలోని కాల్షియం, ఐరన్ వంటివి శరీరానికి బలాన్ని ఇస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి పాటిస్తూనే ప్రతిరోజు వ్యాయామం చేయటం మంచిది. ఆహారాన్ని వండేటప్పుడు అందులో ఉప్పు మరియు మసాలాలు తక్కువగా వేసి వండండి. తద్వారా మీకు తర్వాత కలిగే బీపీ, డయాబెటీస్ మరియు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు. ప్రతిరోజు ఉప్పు తీసుకునేటప్పుడు సుమారు 1 టీ స్పూన్ కంటే తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. అది కూడా అయోడైజ్డ్ ఉప్పుని మాత్రమే తీసుకోవాలి. కూల్ డ్రింక్స్, సోడాలు మరియు చక్కెర అధికంగా ఉండే ఇతర పానీయాలు తీసుకోవటం తగ్గించండి. కేకులు మరియు చాక్లెట్స్ వంటివి తీపి స్నాక్స్కి బదులు తాజా పండ్ల రసాలు తాగడం మంచిది. సాధారణంగా కోవిడ్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇతర వ్యక్తులతో కలవడం, వారిని తాకడం లాంటివి చేయకుండా ఉంటేనే మంచిది. అలా చేయాలి అంటే మనం బయట తినడం అనేది తగ్గించాలి. ఇంట్లో నచ్చిన విధంగా వంట చేసుకుని తింటే మంచిది. మీరు దగ్గినా తుమ్మినా, మీ పక్కవారు దగ్గినా తుమ్మినా వారికి మీరు 1 మీటర్ దూరం అనేది పాటించాలి. రెస్టారెంట్లు, కేఫ్ల లాంటివి రద్దీగా ఉండే ప్రాంతాల్లో కస్టమర్లు మరియు సిబ్బంది నుంచి ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సాధారణంగా వ్యాయామాలు అంటే జాగింగ్, వాకింగ్ లేదా అవుట్డోర్ ఆటలు లాంటి వ్యాయామాలు చేసేటప్పుడు ఇంకొకరు తోడు లేకుండా చేయాలంటే కొంత అయిష్టంగానే ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే కరెక్ట్. ఎవరికి వారు మాస్క్ ధరించి, గ్లౌజ్ ధరించి, మనిషికి దూరం పాటిస్తూ మధ్య మధ్యలో శానిటైజ్ చేసుకుంటూ వాకింగ్, జాగింగ్ చేసుకుంటే మంచిది. మీరు చేసే వ్యాయామాల మధ్యలో ఖచ్చితంగా కొంత నీటిని తీసుకోవడం అనేది తప్పనిసరి. ప్రభుత్వం వారు చెప్పే గైడ్ లైన్స్ పాటిస్తే కరోనా మన దరికి చేరదు. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా కేవలం కరోనా ఒక్కటే కాదు, ఎన్నో దీర్ఘకాల వ్యాధుల నుంచి కూడా బయటపడొచ్చు. కరోనా మొదలైన మొదటి వేవ్ నుంచి కూడా పాజిటివ్ వచ్చిన వారు ఇంట్లోనే ఐసోలేషన్ చేసుకుని బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం ద్వారా కరోనా బారి నుంచి విడుదలయ్యారు. మన భారతీయ ఆయుర్వేద వైద్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రకృతి నుంచి వచ్చిన ప్రతి ఆహార పదార్థం గురించి వివిధ గ్రంథాల్లో నిక్షిప్తం చేసి వాటి ప్రయోజనాలను ప్రజలకు పంచారు. ఇప్పుడు అలా కేవలం ఆహారం తినడం ద్వారా హాస్పిటల్ అవసరం లేకుండా బ్రతుకు ప్రయాణం చేస్తున్న వారు కూడా ఉన్నారు. శరీరం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజిన్లో నడవాలంటే ఖచ్చితంగా తగినంత నీరు అనేది చాలా అవసరం. నీరు రక్తంలోని పోషకాలను, లవణాలను రవాణా చేస్తుంది, శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, వ్యర్థాలను కూడా తొలగిస్తుంది. ఇలా ఎన్నో ప్రక్రియల్ని నడిపించే నీరు శరీరానికి చాలా అవసరం. ప్రతిరోజు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగటం అనేది మంచిది. కేవలం నీరు మాత్రమే కాకుండా ఇతర పానీయాలు అంటే పండ్ల రసాలు, కూరగాయలు కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకి నిమ్మరసం, టీ, కాఫీ, ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలి. కాఫీలో ఉండే కెఫెన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువగా తీసుకోవాలి. తీయటి పదార్థాలు అంటే చక్కెర ఎక్కువగా ఉండే పండ్ల రసాలు, సిరప్లు, కూల్ డ్రింక్స్ తాగటం మానేయండి. నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. డీహైడ్రేషన్ సమస్య అనేది తలెత్తకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్లు, నిమ్మరసం లాంటివి ఎక్కువగా తాగాలి. జంక్ ఫుడ్కి దూరంగా ఉంటూ ఇంటి ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి.